సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ బ్యూటీ బ్లాగ్స్. ఈరోజు అయితే ఒక ట్రోలింగ్కి సంబంధించి నేను రెస్పాండ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది రెస్పాండ్ అవ్వాల్సిన విషయమేనండి. ఎందుకు తెలుసా? రెస్పాండ్ అవ్వాల్సింది ఇది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్కి సంబంధించి ట్రోల్ చేసిన విషయం కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాలి అని రెస్పాండ్ అవుతున్నాను. అసలు నా కంటెంట్, నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఇది కాదని జస్ట్ వ్లాగ్స్ టైప్ నా కంటెంట్. కానీ దీనికి నేను ఎందుకు రెస్పాండ్ అవుతున్నా అంటే నాకు చాలా బాధ అనిపించింది. అందుకోసం అని చెప్పి నేను దీని మీద అయితే రెస్పాండ్ అయ్యాను. మీలో ఎంతమందికి ఈ యొక్క ట్రోలింగ్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ ట్రోలింగ్ దేనికి సంబంధించినట్టు ఒక ఫాదర్ అండ్ డాటర్స్ రిలేషన్కి సంబంధించిన ట్రోలింగ్ అనమాట. దీనిలో ఏంటంటే ఈ వల్గర్గా మాట్లాడి ఇలా ట్రోల్ చేసి జస్ట్ డబ్బుల కోసం ఈ విధంగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి. దీని మీద అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలండి. ఒక ఫాదర్ ఒక బెల్ట్ తీసుకొని పాపని ఉయ్యాలు ఊపుతూ ఉన్న వీడియోకి ట్రోల్ చేయడం అనేది, అది కూడా హరాస్మెంట్ కింద, సెక్సువల్ అబ్యూస్ కింద ట్రోల్ చేయడం అనేది అసలు మంచి విషయం కాదు. ఆ పాప కూడా చాలా చిన్న పాప. వాళ్ళ ఫాదర్తో ఎంతో ఫన్గా అలా చేసిన వీడియోని మీరు ట్రోల్ చేశారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తను డబ్బుల కోసం ఇదంతా చేశాడంటే కాదండి. తనకి చాలా ఆస్తి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగి, అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఏజుడియో, మనకి ఐడియా ఉండే ఉంటుంది, అది కూడా యూట్యూబ్ ఛానలే. తను కూడా ఒక యూట్యూబర్ అనమాట. తను స్టైలిష్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాడు. అతను వాళ్ళ బ్రదరు, వీళ్ళందరూ కూడా బాగా అప్డేటెడ్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి కూడా, తను కూడా ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇప్పుడు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్కి సంబంధించి అలాంటి వ్యాఖ్యలైతే చేయరండి. కానీ ఈ అబ్బాయి చదువుకొని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అలా ట్రోల్ చేస్తూ ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు అంటే, దీనికన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉండదని అనుకోవాలి. తన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వీడియోస్ మనమైతే ఒక 10 నిమిషాలు కూడా, మనలాంటి హోమ్ మేకర్స్ అయితే ఒక 10 నిమిషాలు కూడా చూడలేరనమాట. అట్లా ఉంటాయి తన వీడియోస్. అంత వల్గర్ కంటెంట్తో వీడియోస్ చేస్తూ ఉంటాడు తను. జస్ట్ వ్యూస్ కోసం అలా చేస్తున్నాడా, లేకుంటే అమౌంట్ కోసం చేస్తున్నాడా అనేది పక్కన పెడితే, ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ని ఇలా చేయడం అనేది అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పనే అనుకోవాలి. దానికోసమే నేను ఈ యొక్క రెస్పాన్స్ కోసమని జస్ట్ ఈ వీడియో చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ ట్రోలింగ్ గురించి తెలుసో లేదో అయితే నాకు తెలియదు, కానీ నాకైతే ఈరోజు మార్నింగ్ తెలిసింది. తెలిసిన వెంటనే నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దీని గురించి అయితే ఆ ఛానల్కి రిపోర్ట్ కొట్టమని చెప్పొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే రిపోర్ట్ కొట్టాలని డిసైడ్ అయిపోయాను. రిపోర్ట్ కూడా కొడతాను. అండ్ మీరు కూడా రిపోర్ట్ కొట్టండి తనకి. తప్పకుండా తన మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ దీనికి అయితే టాలీవుడ్ హీరో సాయిధరం తేజ్ గారు కూడా రెస్పాండ్ అయినట్టు తెలిసింది. అండ్ దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారు. సో తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఇట్లాంటి ట్రోల్స్ చేయకుండా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ఎవరైతే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, మెంబర్షిప్ చేసుకుని ఉన్నారో, వాళ్ళు ఎంత ఎంటర్టైన్ అయ్యారో అనేది అయితే నాకు తెలియదు, కానీ ఈ యొక్క వీడియోతో మాత్రం తన యొక్క లైఫ్ అనేది సోషల్ మీడియాలో పోయిందని మాత్రం అయితే నేను చెప్పగలను. సో ఇట్లాంటి ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రిపోర్ట్ తీసుకోవాల్సిన విషయం. ప్లస్ తప్పకుండా దీని మీద స్పందించాల్సిందే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నేను చేసినది, తను చాలా సెక్సువల్ అబ్యూస్గా మాట్లాడారు, అదంతా తెలుసు. ఆ ట్రోల్ అయితే మీరు ఎవరైనా చూడలేదేమో, ఒకసారి నేను ఆ ట్రోల్ని ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి. చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇది వ్యూస్ కోసం చేయలేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్పడానికి మాత్రమే ఈ యొక్క వీడియో అయితే చేశాను. ఒక అన్ఎడ్యుకేటెడ్, ఎవరైతే చదువుకోని వాళ్ళు, పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్కి చాలా మంచి వాల్యూ ఇస్తారు. అలాంటిది ఒక చదువుకున్న వ్యక్తి, చాలా సమాజంలో మంచి పేరున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు అంటే, ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఇంకా మాటలు కూడా రావట్లేదనమాట నాకైతే చెప్పడానికి. ఇంత అబ్యూస్డ్గా మాట్లాడి వల్గర్ కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా తను ఒక్కడే చేస్తున్నాడు ఇట్లాంటి ట్రోల్స్ అని నేనైతే అన్నాను. చాలామంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటివి చేస్తున్నారు, కానీ ఇతని వీడియో మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ వైరల్ అయింది కాబట్టి ఈయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు.
వాళ్ళందరి వీడియోస్ కూడా మనకి తెలియదు కదా! తెలీదు కాబట్టి మనం వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోయాం కాబట్టి, ఇది తెలిసింది కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. హైదరాబాద్ ఇతను ఎక్కడ ఉంటాడనేదైతే నాకు తెలియదు కానీ, ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా. నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from పీడో నాన్న టు పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from షుగర్ డాడీ టు స్వీట్ డాడీ. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder నో, than ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి సెక్షువల్ ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది he went from Moya to Moya. హీ వెంట్ ఫ్రమ్ థర్డ్ మ్యాన్ టు ఫైన్ లెగ్స్. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది.